అనంతపురం జిల్లా కనేకల్ అనహాకరహాల్ గ్రామంలో చోటు చేసుకున్న శ్రీరామ రథం దహనం కేసులో కీలక మార్పులు చోటు చేసుకున్న ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు జిల్లా ఎస్పీని కోరుతున్నట్లు తెలిపారు. రథం దహనం కేసులో వైసీపీ నాయకుడు బోడిమల్లి ఈశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం హర్షణీయమన్నారు. ఒకే రోజులో పోలీసులు ముద్దాయిని అదుపులోకి తీసుకోవడాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. రథానికి నిప్పండించడంపై గ్రామస్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఒక వ్యక్తి రథం తలుపులు బద్దలు కొట్టి నిప్పండించడం సాధ్యం కాని విషయమన్నారు. ఈ సంఘటనకు సంబంధించి కనీసం అంటే 4 నుంచి 5 మంది వ్యక్తులు ప్రధాన నిందితుడికి సహకరించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు తెలిపారు. ఇక రథం దహనం కేసుకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి పాత్ర ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నట్లు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి కనేకల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించినంత కాలం వైసీపీకి తొత్తుగా వ్యవహరించాడని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై అనేక తప్పుడు కేసులు బనాయించడం జరిగిందని పేర్కొన్నారు. హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డిపై కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక బంధువుల్ని కాపాడడానికి వచ్చాడా, నేరాన్ని ఒకే వ్యక్తి చేసినట్లు అంగీకరించే విధంగా పథకాన్ని రచించడానికి వచ్చాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు తెలిపారు. రథం దహనం కేసులో ఇతర నిందితులను కాపాడటంలో హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి పాత్ర ఉందని తనకు అనుమానం ఉన్నట్లు ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. శ్రీరాముడి రథాన్ని తగులబెట్టిన కేసులో ప్రథమ ముద్దాయిగా అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బోడిమల్ల ఈశ్వర్ రెడ్డిని పోలీసులు గుర్తించి అరెస్టు చేయడం హర్షణీయం. ఒకరోజు వ్యవధిలోనే కేసులో ముద్దాయిని పట్టుకున్న పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. అదే సందర్భంలో దీనిపైన గ్రామస్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అందులో ప్రధానమైనది ఒక వ్యక్తి రథం షెడ్డు తాళాలు పగలగొట్టి రథానికి నిప్పు పెట్టే అవకాశం లేదు. అతనికి కనీసం 4-5 వ్యక్తులు సహకరించి ఉంటారని అక్కడ ప్రజలు చెప్పుకోవడం నిన్న నేను విన్నా. అలాగే కేసు దర్యాప్తులో భాగంగా అనంతపురం నుంచి వచ్చిన పోలీసుల్లో అత్యంత వివాదాస్పదమైన వైసీపీ సానుభూతి పరుడు హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి ఉన్నాడని గ్రామస్తులు చెప్పారు. అన్నకన్నా